శ్రీమాత్రే నమః. అందరికీ శుభోదయం అండి. ఏం చేస్తున్నారు అందరూ? టిఫిన్స్ అవన్నీ అయ్యాయా? సండే కదా, లేజర్గా ఉన్నారా? నాకైతే మా ఇంట్లో నిన్న సాయంత్రం నుంచి మా వారికి బాగా జ్వరం తగిలింది. సాధారణంగా ఆయనకి ఏం రాదు, ఏమైనా వస్తే మాత్రం కింద మీద అయిపోతారు. నన్ను అలాగే నిలవనివ్వరు. ఎక్కువ ట్యాబ్లెట్స్ అవి కూడా వేసుకోరు ఆయన. దాంతో ఒక ట్యాబ్లెట్ ఏదైనా వేసుకున్నా బాగా నీరసం వచ్చేసింది అలా బాధపడుతూ ఉంటారు. అలా తెల్లవార్లు చూస్తూ ఆయనకి ఏం కావాలో చూస్తూ పడుకున్నారా లేదా అలా సరిపోయింది. ఎలాగో లేపిందాకను 9ంటికి కాఫీ ఇచ్చాను. ఇంతసేపు అయిపోయింది, నీరసం వచ్చేస్తుంది అని. ఎందుకంటే ఆయన అసలు సాధారణంగా 5ంటికి అలా లేచిపోయి పని చేసుకుంటూ ఉంటారు. 4 దాటినప్పటి నుంచి ఇంకెప్పుడైనా లేచిపోతారు. అలాంటిది అంతసేపు పడుకుంటే రాత్రి ఏమి సరిగ్గా తినలేదు. టిఫినే కదా, అందుకని నాకు ఆయనతో సరిపోయింది. స్నానం చేసి ఊరగాయలన్నీ జాడీకి తీసాను. అది వీడియో చేశాను, అప్లోడ్ చేశాను, చూపిస్తాను. ఆ కాయ పులుపు వల్ల ఊట బాగా ఊరిందండి. నూనె ఎక్కువే పట్టలేదు, కొంచెం ఒక 1/2 కేజీ నూనె పట్టింది మామూలు ఆవకాయ వెల్లుల్లి ఆవకాయకి. అదే కిందటి ఏడాది అయితే చాలా పట్టింది, ముక్క ఎక్కువ ఊట రాలేదు అసలు. ఈసారి బాగానే ఉంది కాయ. అది సంగతి. ఇంకేంటి, మీరేం చేస్తున్నారు? వర్షం నిన్న మాకు కాసేపు పడిందండి. ఇంక ఇవాళ ఇంత పొద్దు నుంచి ఎంత వేడిగా ఉందంటే అంత వేడి ఉంది. పడితే ఒక గంట సేపున పడాలి. 5-10 నిమిషాల వర్షానికి మన్నాడు ఇంకా ఇదైపోవడమే తప్ప సుఖం ఉండదు. అది తర్వాత ఈరోజు ఒక విషయం చెప్తున్నానండి. జీవితంలో మీకు ఎవరైనా అత్యంత సన్నిహితంగా వచ్చినట్టు అనిపించినా, వాళ్ళతో ఎంతో క్లోజ్గా ఉండి మీరు అన్నీ పంచుకున్న మీ స్నేహితురాలు అవ్వచ్చు, మీ తోబుట్టువులు అవ్వచ్చు, మీ ఆడబడుచులు అవ్వచ్చు, ఎవరవ్వచ్చు, ఎవరైనా మీకు దగ్గరగా వచ్చిన వాళ్ళు అంత దగ్గరగా వచ్చారు కదా అని ఏదైనా ఒక ముఖ్యమైన విషయం ఉంటుంది జీవితంలో, మన మనసుకు కష్టం కలిగించేది. వాళ్ళు ఏదో బాగా మాట్లాడుతున్నారు కదా అని అదే ఎప్పుడు చెప్పకండి. వాళ్ళు అందరి ఎదురుగుండా కూడా ఆ మాటని ఎన్నేళ్ళు అయిపోయినా సరే రివీల్ చేస్తూ ఉంటారు. కానీ ఎప్పుడు మన మన విషయం ఒకటి చెప్పాము అంటే వాడిని మనల్ని ఎక్కించుకున్నట్టే అన్నమాట. అది అందుకని ఎప్పుడూ అలాంటి పొరపాటు పనులు, పిచ్చి పనులు చేయకండి. దేవుడి దగ్గరికి వెళ్ళిపోవడం, దేవుడి గదిలో కూర్చోవడం, లేదా మనసులోనే దేవుడిని విగ్రహం ఏదైనా తలుచుకుని వెంకటేశ్వర స్వామో, నరసింహస్వామో, శ్రీకృష్ణుడో, రాముడో, మీ ఇష్టం, మీకు ఏ ఇష్టదైవం అయితే బాబా తలుచుకోవడం, మనసులో చెప్పుకోవడం, అంతే. ఇది చాలా చిన్న విషయంలో కనిపిస్తుంది, చాలా ముఖ్యమైన విషయం. అందుకని అందరూ ఈ విషయాన్ని తప్పకుండా పాటించండి. అది తర్వాత ఎందుకంటే మన జీవన విధానం ఒకప్పటికన్నా చాలా మారిపోయిందండి. అందులో ఈ సోషల్ మీడియా వచ్చాక ఇంకా మారిపోయింది. తర్వాత అందరికీ అతిబాగుడు ఎక్కువైపోయింది. ఎక్కువ మాట్లాడేస్తున్నారు మనుషులు. అసలు ఫారెన్లో ఎక్కువ మాట్లాడితే శక్తి పోతుంది, పవర్, మనలో ఉన్న పవర్ పోతుందని ఎక్కువ మాట్లాడట. మనమేకైనా అంత మన ఋషులు అందుకే ధ్యానంలో, తపస్సులో ఉండేవారు. ఊరికే వాగేస్తూ ఉంటే మనలో ఉన్న షట్చక్రాలు సరిగ్గా పనిచేయవు. కానీ ఎంతవరకు భావంగా ఉంటే అంతవరకు మంచిది. ఇంట్లో వాళ్ళతోనే సరే, అప్పుడు మనలో ఉన్న ఎనర్జీ పెరిగి మనం అన్ని పనులు చేసుకోగలుగుతాం. మన జోలికి ఎవడు రాడు, భయపడతారు. ఎందుకంటే మొహంలో ఎప్పుడైతే అతివాగుడు వాగకుండా ఒక ఇది ఉన్న వాళ్ళ, మౌనంగా ఉన్న వాళ్ళ మొహంలో ఒక వర్చస్సు ఉంటుంది. ఆ వర్చస్సు చూసి భయపడతారు. భయపడి పిచ్చివాగుళ్ళు వాగరు, అంత దూరాన్ని ఆగుతారు. లేకపోతే సరదాగా ఉన్నాం కదా అని సరదాగా ఉండొచ్చు, ఎంతవరకు అంతవరకే. లేకపోతే ఒక చులకన భావం, చులకనంటే చులకనని కాదు, ఏదో వాళ్ళు వాగేస్తారు, అది మనకు చిరాగ్గా అనిపించవచ్చు. అయినా మౌనం మనకి ఆరోగ్యాన్ని ఇస్తుంది, తేజస్సును పెంచుతుంది, అన్ని విధాలా కూడా మంచిది. పెద్ద ఈ కొద్దీ కూడా మనకి చాదస్తం పెరగదు. మౌనం అలవాటైన వాళ్ళకి చాదస్తం ఉండదు. అది మనకే మేలు చేస్తుంది కదా. పిల్లల దగ్గర ఏమన్నా మనం ఏదైనా చెప్తే చాదస్తంగా అనిపిస్తుంది వాళ్ళకి. అందుకని మనం మొదటి నుంచి ఈ పాటి నుంచే మౌనం అది అలవాటు చేసుకుంటే రేపు పొద్దున అది మనకు ఎంతో మేలు చేస్తుంది. ప్రస్తుతం మనకు మంచి హెల్త్ని ఇస్తుంది, ఒక మనిషిలో ఒక తేజస్సుని ఇస్తుంది. అవతల వాడికి
భయపడేలా భయం అంటే భయం అని కాదు, ఒక గౌరవం ఉంటుంది మన మీద. అందుకని నేను చెప్పిన ఈ మాటలు మీకు అందరికీ అర్థమయ్యాయి అనుకుంటాను. అందరూ చక్కగా ఇవి పాటించండి. ఎంతో మంచిగా మనకే సుఖంగా ఉంటుంది. మనకు ఎలా సుఖంగా ఉంటుంది, ఎలా వీలుగా ఉంటుంది అన్నది మనం ఎప్పుడూ ఆలోచించుకోవాలి. కానీ మనం మనని వెనక్కి పెట్టేసుకుని పిల్లలు, భర్త, ఇంకోళ్ళు అని వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తాం. మనకి ఎవరు ఇస్తారు? మనం అంటే ప్రేమే అంటారు, అంతవరకే. ప్రేమ వేరు, ఆచరణీయం వేరు. ఎప్పుడు ప్రేమ ఆచరణలో ఉన్నదే ప్రేమ. ప్రేమ అంటే ప్రేమ కాదు. అందుకని మనం ప్రేమించుకుంటూ ఎవరికి ఏం చేయాలో ఆ పనులు ఎలాగా చేస్తాం. మన మీద మనం సెల్ఫ్ రెస్పెక్ట్ పెంచుకుని నేను చెప్పినట్టు మౌనంగా ఉంటే మనం అందరి చేత గౌరవింపబడతాం. ఓకేనా? మరి నా ఈ మాటలు నచ్చితే కామెంట్ రూపంలో తెలియజేసేయండి మీ అభిప్రాయాలు. అక్కడ మాట్లాడుకుందామా? ఉంటాను మరి. మీ స్నేహితురాలు విజయ పన్నాల.